పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి కొత్తపల్లి గ్రామాల్లో ప్రస్తుతం రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా స్టార్ట్ అయింది. మరొక వైపు రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో డప్పులు కొట్టి ప్రచారం చేస్తున్నారు అధికారులు. ఇక రీపోలింగ్ కావడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నారు. అచ్చువెల్లిలో మొదటి పోలింగ్ బూత్ లో 492 మంది ఓటర్లుండగా కొత్తపల్లిలోని రూమ్ నెంబర్ 1 లో 1273 మంది ఓటర్లున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతమైతే రీపోలింగ్ అక్కడ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి కొత్తపల్లె ఈ 2 గ్రామాల్లో కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఈ రీపోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. మరోవైపు రీపోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో డప్పులు కొట్టి అధికారులు ప్రచారాలు చేస్తున్నారు. రీపోలింగ్ కావడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, ప్రస్తుతం రీపోలింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉంది? ప్రస్తుతం ఓటర్లు ఎంతమంది వరకు అక్కడికి చేరుకోవడం జరిగింది? నలని ప్రధానంగా ఈ రోజు 2 పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ అనేటువంటిది జరుగుతోంది. నిన్న జరిగినటువంటి 15 పోలింగ్ స్టేషన్లకు గాను 2 పోలింగ్ స్టేషన్లను రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆగ మేఘాల మీద రీపోలింగ్ కు ఏర్పాట్లనే చేశారు. ఎందుకంటే ఉదయం 3 నుంచి 3:30 గంటల మధ్యలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాస్తంత ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఆలస్యమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా 8:30 నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు అందరూ కూడా అక్కడ ప్రాంతానికి కూడా వస్తున్నారు. అయితే ఓటర్లకు రీపోలింగ్ జరుగుతోంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం అధికారులు ఇప్పటికే డప్పుల ద్వారా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే కొత్తపల్లి పంచాయతీలో 1273 ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క ఓటర్లు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో ఖచ్చితంగా ఈ రోజు రీపోలింగ్ జరుగుతోంది అని చెప్పే అంశాన్ని అధికారులు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. కాకపోతే అదే విధంగా మనం తీసుకున్నటువంటి అచ్చువెల్లిలో కూడా 492 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ప్రజలు అక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు ఇప్పుడైతే కోరుతున్నారు. కాకపోతే వర్షం రీపోలింగ్ కి కాస్త వర్షం అనేది కూడా ఆటంకంగా మారింది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేయడానికి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఓటర్లు కూడా చాలా తక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.